ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మండల కాలపు శిలువ ధ్యానాలలో 3వ రోజుకి మీ అందరికీ నా స్వాగతాన్ని తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము విరిగి నలిగిన మనస్సు, లేకుంటే విరిగి నలిగిన హృదయము. క్రైస్తవ జీవితంలో అనేక మంది వ్యక్తులుగా ఉన్నటువంటి మనము నిత్యము దేవదేవునికి ఎన్నో రకాలైనటువంటి బలులు, అర్పణలు అర్పిస్తూ ఉంటాం. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైన కృపలను బట్టి మనము దేవుణ్ణి మరిచిపోకుండా ప్రభువుకి నిత్యము అర్పణలు అనేటువంటివి అర్పిస్తూ ఉంటాం. అది చాలా మంచిది. అది మనందరికీ ఆశీర్వాదకరమైంది. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా అయితే దేవుడు ఈ అర్పణలన్నిటినీ కూడా అంగీకరించువాడే. కానీ ఆయనకు ఇష్టమైనటువంటి అర్పణ ఏమిటి అనంటే విరిగి నలిగినటువంటి మనస్సు, నలిగిన హృదయము ఆయనకి ఇష్టము. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో 16, 17 వచనాలలో ఈ మాటలు వ్రాశాడు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటాడు. ఈ మాటను ఒకసారి చూద్దాం. నీవు బలిని కోరువాడవు కావునైనా, కోరిన ఎడల నేను అర్పింతు. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకిష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏమిటనంటే విరిగిన మనస్సట. అసలు ఎందుకు ఈ మాటలు చెప్పాడు? భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ఈ పదాలనేటువంటిది అసలు ఏ కాన్సెప్ట్లో రాశాడు? దావీదు జీవితంలో మాయని మచ్చ ఏమిటి అనంటే బెత్షెబాతో పాపము చేయటం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదివినప్పుడు నాతాను వెళ్ళి దావీదుకు తను చేసినటువంటి పాపమును హెచ్చరిక చేసినప్పుడు దావీదు అన్నాడు, నేను పాపము చేసి తిని అన్నాడు. ఈ రోజున ఇలా ఒప్పుకునేటువంటి వారు తక్కువైపోయారు. పాపములను ఒప్పుకోవటానికి బదులు పాపాన్ని కప్పుకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేశాడు దావీదు? దావీదు జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే దినమునకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇది దావీదు యొక్క టైం టేబుల్. దేవునితో అతడు గడపాలనుకున్నటువంటి టైం టేబుల్. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థించేవాడు. అలాగనే దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఇలాగ దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి ఒకానొక సమయమున జరిగినటువంటి విషయం ఏమిటంటే వారు అమ్మోనీయులుగా ఉన్నటువంటి వారితో యుద్ధము జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ఈ యుద్ధమునకు అందరూ కూడా వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో దావీదు యుద్ధానికి వెళ్ళడు. ఆ యుద్ధ నైపుణ్యత అనేటువంటిది ఈయనకి కలిగి ఉన్నాడు కనుక ఈ యుద్ధ నైపుణ్యతలో ఆ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి యోవాబునకు ఆ విషయాలన్నిటిని కూడా వివరించి తెలియచెప్పి శత్రువులు యొక్క బలాలు, లేకపోతే వారికి ఉన్న బలహీనతలు అన్నిటిని కూడా వివరించి దావీదు ఏం చేసేవాడంటే
వారందరిని కూడా పంపించి ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళు ఇటువైపు వస్తే మీరు ఇటువైపు కమ్ముకోండి, వాళ్ళు ఇటువైపు వస్తే మీరు ఇటువైపు కమ్ముకొని ఈ రీతిగా హతం చెయ్యండి. దావీదు ఏం చేస్తుంటాడు? ఇంట్లో దేవుని సన్నిధిలో మొరపెడుతూ స్తుతిస్తూ ఉంటాడు. ఇలాంటి దావీదు దినమునకు 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థించేటువంటి దావీదు జీవితంలో పాపం ఉంటుంది అనంటే ఎవరైనా నమ్ముతారా? పాపానికి దారి తీసినటువంటి ప్రక్రియ ఏంటో ఈ రోజున నేను మీతో చెప్తున్నాను, అది వినండి. ముఖ్యంగా ఆ 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో 2వ వచనాన్ని చదివితే అక్కడ ఒక లోతైన మర్మము దాగి ఉంది. దాన్ని నేను మీకు తెలియచెప్తాను, వినాల్సిందిగా కోరుచున్నాను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను అంటాడు. దావీదు దినమునకు ఎన్ని మార్లు స్తుతిస్తాడని చెప్పాను? 7 మార్లు స్తుతిస్తాడు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయము 6 గంటల నుండి 6 గంటలకు స్తుతించి మరలా 9 గంటలకు, మరలా 12 గంటలకు, ప్రతి 3 గంటల గడియకు, మరలా 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయము 9, 12, మరి 3, మరలా 6. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఉదయం 6 గంటల నుండి 9కు మళ్ళీ 3 గంటలకి, మళ్ళీ 12కు 3 గంటలకు, మళ్ళీ 3 గంటలకు, మరలా సాయంకాలమున 6 గంటలు. అంటే ఇప్పుడు ఏ సమయమున ఇతడు మిద్దె మీద తిరుగుతున్నాడు? సాయంకాలమున అని అన్నాడు. సాయంకాలమున ఇప్పుడు అది ఆ సమయం ఏంటి? దేవుణ్ణి స్తుతించే సమయం. ఎప్పుడైనా సరే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సాతాను మనల్ని ఎప్పుడూ శోధిస్తుంది. ఆ సాయంకాలమున ప్రొద్దుగుంకు వేళ, పొద్దుగూకుతూ ఉన్నప్పుడు, అంటే పొద్దుగూకేది ఎప్పుడు? చీకటి పడబోతున్నటువంటి సమయము, 6 గంటల సమయం. ఈ సమయమున గనక అతడు దేవుని సన్నిధిలో గనక ఆరాధించినట్లయితే, ఆ స్తుతించినట్లయితే ఈ యొక్క సాతాను ప్రక్రియ అనేటువంటిది దావీదు జీవితంలో జరిగేది కాదు. ప్రియులారా, మనం అదే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఆ స్తుతి అనేటువంటిది చేయకుండా ఏం చేస్తున్నాడు? జనం అందరూ కూడా యుద్ధానికి వెళ్తే ఈయన ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధించకపోగా మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉంటే, ఆ స్నానము చేస్తున్నటువంటి స్త్రీని చూసి, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని యొక్క సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. దాని సమాచారం తెలుసుకున్నట్టు కొరకు దూతను పంపినప్పుడు అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబ అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలిపించి ఆమెను అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను అనే మాట చూస్తాం. దేవుని యొక్క స్తుతి యాగము చేయవలసిన సమయంలో ఆ స్తుతిని ఎప్పుడైతే దావీదు దూరపరుచుకున్నాడో పాపము చేయటానికి తావు అన్నటువంటిది ఏర్పడింది. ఆమె ఎవరో తెలుసుకోమని దూతను పంపాడు. ఆమె అందాన్ని చూశాడు, ఆ సౌందర్యాన్ని చూశాడు. చూసినటువంటి వ్యక్తి ఇక ఆగలేకపోయాడు. మానవుడు భూమి మీద పడిపోవటానికి కారణాల్లో 3 ప్రాముఖ్యమైన కారణాలు: నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ముందు నేత్రము చూసింది, శరీరము కోరుకుంది, జీవించాలనే తలంపు పుట్టింది. గమనించారు. ఇప్పుడు ఈ కోరిక అన్నటువంటిది కలగగానే వెనువెంటనే ఆమెను తెప్పించుకున్నాడు, ఆమెతో శయనించాడు. దావీదు చేసినటువంటి పొరపాటుల్లో, అరే ఈవిడ నాకు సంబంధించింది కాదు, ఈవిడ పరాయి వాని యొక్క భార్య, ఆమెతో నేను ఎలాగ ఈ తప్పిదము చేస్తాను అని ప్రార్థించేటువంటి వ్యక్తికి ఆత్మీయ ఆలోచన కలగలేదు.
ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తికి ఈ తలంపు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? కంప్లీట్గా సాతాను యొక్క అగ్ని బాణాలకు లోనైపోయాడు. సాతాను వేసినటువంటి వలలో ఎప్పుడైతే చిక్కుకుపోతామో ఇక దానిలో నుండి బయటపడటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. దావీదు ఎంత భక్తిపరుడైన ఎప్పుడు దొరుకుతాడా అని ఈ యొక్క సాతాను ఎదురు చూసింది, వల వేసింది. అంతటితో ఆగలేదు వాడు. దావీదుని ఇంకా సమూలంగా ఎలా చేయాలనుకున్నాడు? ఈమెతో శయనించిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని దినాలకి గర్భము ధరించాను అని చెప్పింది. ఇప్పుడు దావీదు హృదయంలో కలిగినటువంటి కొన్ని ఆలోచనలు ఏమిటి? యుద్ధంలో ఉన్నటువంటి ఇప్పుడు 6వ వచనమును 11వ అధ్యాయం నుంచి చదివితే, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ యోవాబు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే, యుద్ధములో ఉన్నటువంటి వారందరికీ కూడా సైన్యాధిపతి. అతనికి చెప్పి ఊరియాను నా దగ్గరకు పంపించు అని చెప్పాడు. పంపించడానికి ఎందుకు పిలిపించాడు? కారణం ఏమిటి? తర్వాత విషయాల్లో నేను మీకు వివరిస్తాను. ఊరియా దావీదు యొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరులో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజ్యనగర ద్వారమున పండుకొనెను. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఊరియాని ఎందుకు పిలిపించాడు? ఆమె ఏం కబురు పెట్టింది? ఇదిగో నేను గర్భమును ధరించాను. బత్షెబా చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను గర్భమును ధరించాను, గర్భవతినయ్యాను. ఇప్పుడు నా భర్త వస్తే ఈ విషయం తెలుసుకుంటే యూదుల ఆచారం ప్రకారం రాళ్లతో కొట్టి చంపి పడేస్తారు. నాకు భయంకరమైనటువంటి అవమానం అనేటువంటిది వచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు దావీదుకి ఏం పాలిపోక యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను నా యుద్ధకు పంపించమని అక్కడ ఉన్నటువంటి యోవాబునకు ఆజ్ఞ ఇవ్వగానే యోవాబు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను పంపించిన తర్వాత ఊరియా దావీదు దగ్గరికి వచ్చాడు. ఆ సమాచారం మొత్తం కనుక్కున్నాడు దావీదు. సరే, నీవు ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ని దినాల పాటు యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ని దినాలు? దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పటి నుండి ఆమె గర్భము ధరించేంత వరకు కూడా, అనగా 3 నెలల కాలం అన్నటువంటిది. అతడు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే ఆ యుద్ధ భూమిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆమె గర్భము ధరించి ఇదిగో నేను ఇన్ని దినాలు అవుతుంది అనే విషయం తెలిసి బయటపడింది గనుక, ఆమె గ్రహించింది గనుక, ఈ విషయము బయటకు తెలిస్తే ఎక్కడ చంపివేయబడతామో అనే ఉద్దేశము చొప్పున నీవింటికి వెళితే అక్కడ నీ ప్రశాంతంగా ఉండు అని పంపించబోతున్నాడు. అంటే అక్కడ జరిగేటువంటి విషయం ఏంది? ఇతడు ఇంటికి వెళ్ళగానే ఇన్ని దినాల యొక్క విశ్రాంతి వలన తన భార్యను చూడగానే ఆ ప్రేమతోటి వారిరువురు ఏకం అవుతారు. అప్పుడు ఆమెకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది అని మొట్టమొదటిగా ఒక ప్లాన్ అనేటువంటిది దావీదు వేశాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అయితే అతడు ఇంటికి వెళ్లకుండా అతను రాజనగరులోనే అక్కడే నగర ద్వారమున వారి సేవకులతో కొంతమందితో అక్కడే పడుకున్నాడు. ఇప్పుడు 10వ వచనం, ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదు నాకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఊరియా మందసమును, ఎంత చక్కని వాడో చూడండి, ఎంత మంచి మనస్సు కలిగిన వాడో ఊరియాను చూడండి. ప్రియులారా,
ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచూ ఉండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పండుటకు నేను ఇంటికి పోవుదునా. అబ్బా, ఎవరి కొరకు చేస్తున్నారండి ఈ యుద్ధం? దావీదు రాజు కొరకు చేస్తున్నారు. ఆయన రాజ్యం స్థిరంగా ఉంచటం కొరకు చేస్తున్నారు. ఇప్పుడైతే ఊరియాని ఇంటికి ఎందుకు పోలేదు నువ్వు అని అనగానే ఊరి అంటున్నటువంటి మాట చూడండి. మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారముల్లో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను. ఏంటంట, వాళ్ళందరూ కూడా బయట దండులో ఉన్నారు. ఇశ్రాయేలు యూదా వారు అందరూ గుడారాల్లో నివాసం ఉన్నారు. మందసం ఉంది. ఇలాంతా యుద్ధంలో భీకర యుద్ధం అన్నటువంటిది చేస్తావు అంటే నేను వెళ్ళిపోయి అన్నపానాలు పుచ్చుకొని నా భార్య దగ్గర పడుకోవటానికి ఇది సమయమా? ఈ యుద్ధం అంతా రాజుగారి కొరకేగా వాళ్ళు చేస్తుంది. ఈ యుద్ధం అనేటువంటిది మొత్తం కూడా రాజుగారి కొరకు చేస్తున్నారు, రాజ్య పరిపాలన కొరకు చేస్తున్నారు. అరే ఎంత మంచివాడికి నేను ఎట్లా ఆపద చేయాలి? అప్పుడైనా సరే తాను చేసింది తప్పు అని దావీదు గ్రహించకపోవటం మరి గ్రహించవలసిన విషయం. మనం ఎంత మంచివాడు, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిని నేను చంపేది, ఇక లాభం లేదు. ఇక ఇతడు గనక బ్రతికి ఉంటే ఈ గర్భం ఎలా వచ్చిందని ఆమెను హింస పెడతాడు, కాబట్టి ఇతడే ఇక ఉండకూడదు. ఇప్పుడేం చేయాలనుకున్నాడు చూడండి. అక్కడ 13వ వచనంలో అంతలో దావీదు అతన్ని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసి సాయంత్రం అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాను. ఇక్కడ ఇంకా చక్కని నీతి ఊరియాది కనపడుతుంది. ఎవరైనా ఒక చిన్న లెటర్ పంపిస్తే, ఒక చిన్న మెసేజ్ పంపిస్తే మనది కానటువంటి మెసేజ్ని మనం చాలా తొందరగా చూసి తరించాలని తపనతోటి ఉంటాం. ఇతడి గురించి రాశారు, ఆ ఉత్తరం అతనికే ఇచ్చి పంపించాడు. ఎంత నమ్మకమైనటువంటి దాసుడో చూడండి ఇతడు. మరి ఇతని యుద్ధము బాగా మోపుగా జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఇతన్ని పెట్టి ముందు పెట్టు, నువ్వు అక్కడ ఉండబాక. ఎందుకు ఉండబాకని అన్నాడు? యోవాబుని ఎందుకు ఉండొద్దని అన్నాడు? కారణం ఏమిటనంటే యోవాబు బహు పరాక్రమం కలిగినటువంటి వాడు, ఉన్నతమైన పరాక్రమశాలి. అతడు ఉన్నట్లయితే జాలిపడి ఇతన్ని చంపకుండా ఆపివేస్తాడేమో. కనుక నీవు అసలు అక్కడ ఉండొద్దు, ఆ ప్రాంతంలో ఉండకుండా అతడు ముందుండి హతుడయ్యేటట్లు చేసేసేయి అని చెప్పి అతను చంపివేశాడు. అతని భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రియులారా, చాలామంది ఏమనుకుంటా ఉంటామంటే దేవుడు చూడటం లేదేమో అనుకుంటాం. చాలామంది ఇలాంటి హత్యలే, ఆమె కొరకు ఆయన కొరకు ఎంతోమంది ఈ విధమైనటువంటి హత్యలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ దావీదు దగ్గరకు దేవుని కనుదృష్టి వెళ్ళింది. దేవుని కనుదృష్టి వెళ్ళినప్పుడు దావీదును గురించి నాతాను ప్రవక్త ఎత్తి చూపినప్పుడు దావీదు అన్న మాట ఏమిటనంటే, నేను చెయ్యలేదనే మాట అనలేదు. అవును, నేను పాపము చేసిందని. దేవా, ఇదిగో నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇప్పుడు చదివే మాట ఒకసారి చూస్తారా? నీ దృష్టి ఎదుట
నేను చెడుతనము చేసి ఉన్నాను అని అంటాడు. అయ్యా, నీ కనుదృష్టి ఎదుట, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానయ్యా. అయ్యా, నేను పాపంలో పుట్టినవాడను ప్రభువా. పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించింది ప్రభువా. నా బీజం ఇదయ్యా. నేను దినమునకు 3 మార్లు ప్రార్థించిన, 7 మార్లు స్తుతించిన నాలో ఉన్న ఆ పాప స్వభావం నన్ను చెరపట్టుకుని లాగింది తండ్రి. నేను పాపము చేశానయ్యా. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి ప్రభువా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా దేవా. నా యందు శుద్ధ హృదయము మరలా కలుగు చేయి ప్రభు అని పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుణ్ణి వేడుకోవటం, ప్రార్థించటం చేశాడు. ఆ పంథాలో, ఆ పద్ధతిలో ఇప్పుడు రాస్తున్నాడు. ఏమిటనంటే, అయ్యా ఏమిటి 14వ వచనములో, దేవా నా రక్షణకర్త దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అంటాడు. నేను రక్తాపరాధము చేశానయ్యా, రక్తాన్ని ఒలికించాను. యుద్ధంలో ఒలికించిన వాటిని దేవుడు ఎప్పుడు కౌంట్ చేయలేదు. అది ఎందుకంటే యుద్ధం చేయమని దేవుడే చెప్పాడు కాబట్టి. కానీ ఇది స్వయాన చేశాడు, రక్తాపరాధము. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దాని నుండి నన్ను విడిపించుము ప్రభువా అని పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాల మీద పడి, ఈ పాపిని క్షమించయ్యా. ఇదిగో నీ కృప, నా పాపములు తుడిచివేయ్యా, నా దోషము పోవునట్లుగా బాగుగా కడుగుము ప్రభువా అని అడుగుతూ అప్పుడు చెబుతున్నాడు, ప్రభువా నువ్వు బలులు కోరవయ్యా, కోరిన ఎడల నేను ఇస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని ప్రభు సన్నిధిలో ఆ విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి స్తుతిస్తూ పాప క్షమాపణ పొందుకుంటూ పశ్చాత్తాప్తుడైనందువలన దావీదు క్షమించబడ్డాడు, కడగబడ్డాడు, నీతిమంతుడిగా మలచబడ్డాడు. కాబట్టి ఈ రోజున, ఈ మండల కాలమున మనమందరము కూడా ఎన్నెన్నో ఘోరమైన పాపములు చేశామండి. ఎన్నో నీచమైన కార్యాలు చేశాం. ఒక్కొక్క పాపములను గురించి ఆలోచన చేస్తే నిత్య నరకానికే మనం పాత్రలం. కానీ దేవుడు మన పట్ల అమూల్యమైన ప్రేమను చూపించి, ఆయన ఉచితమైన కృపను చూపించి, ఆయన ఉన్నతమైన దయను మన మీద చూపించి, మనలను తన ప్రశస్త రక్తముతో కడిగి పవిత్రపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పాపమును కప్పుకోవాక, పాపమును ఒప్పుకో, పరిశుద్ధమైనటువంటి బిడ్డగా మారు, పవిత్రపరచబడి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యము నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.